హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారంటే ఏదో కారణం లేకపోలేదు. అదే నిండుగా సంపూర్ణంగా ఉండే జీవితమైన ఉన్నప్పుడే. ఇక్కడ మీరు స్వేచ్ఛగా జీవించడానికి వీలు ఉంటుంది. అది మీరు కోరుకునే విధంగా. యూనివర్స్తో అనుసంధానమైన గొప్ప జీవితాన్ని కోరుకోండి. అంతేకాని పనికిరాని సమస్యలతో సతమతమవుతున్నారు అంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం లేనట్టే. మీ జీవితానికి ఎవరు మార్గదర్శకత్వం వహించారు? మీలోని అంతరాత్మ లేదా ఆత్మ మాత్రమే మీకు దారి చూపుతుంది. అదే మీరు గొప్ప సంస్కారం సంపాదతో కూడి ఉన్న జీవితం కావాలనుకున్నప్పుడు, మీ యొక్క ఆలోచన తరంగాల స్థాయి ఫ్రీక్వెన్సీ మీ ఇన్నర్ మైండ్ చేరినప్పుడు, మీ యొక్క ఆత్మ ప్లస్ అంతరాత్మ ఉన్నతి వైపు అడుగులు వేసి మీరు కోరుకున్నవి మీకు ఇవ్వడం జరుగుతుంది. యస్, మీకు కావాల్సినవి ఏవైనా వ్యక్తులకు అడగండి. ఇప్పటి వరకు ఎందరినో అడిగి సేవలను చేసి విసిగిపోయారు. ఇక్కడ నుండి మిమ్మల్ని అడగడం మొదలు పెట్టండి. దానికి అన్నీ తెలుసు. మీ జీవితానికి చక్కని మార్గదర్శకత్వాన్ని ఇన్నర్ మైండ్ నిర్వహిస్తున్న మిమ్మల్ని ఉన్నత వైపు నడపడం జరుగుతుంది. ఎవరితో చర్చలు, పనికిరాని మాటలు నిలిపేసి మీలోని మీతో మాట్లాడడం మొదలుపెట్టండి. అప్పుడే మీరనుకున్నవి సాధించడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా పనికిమాలిన ముచ్చట్లు పెట్టకండి. ఎందుకంటే మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అదే మీ ఆలోచన, దాని వెనకాలే ఉండాలి. పనికిరాని విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడైతే మీరు యూనివర్స్ని నమ్మి మీ ఆలోచనలు మీకు ఏది కావాలో అది ఆలోచిస్తూ దాన్ని ప్రయత్నం చేసే టైంలో మీకు అన్నీ అనుకూలిస్తాయి. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకండి. అర్థమైందా ఫ్రెండ్స్? మీ ఇన్నర్ మైండ్తో చాలా ఎక్కువ కనెక్ట్ కావండి. మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి. అది ఎలా ఉండాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఖాళీగా సైలెంట్గా కూర్చోండి. అదే మీకు అన్నీ చెప్తూ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.